స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులకు, మా వివేకానంద సేవా సమితి సభ్యులకు మరియు ప్రజలకు, సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిన్నతనంలోనే మన లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను చేసుకుంటూ ఆయన ఆశయాలను మన దేశంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుకుంటూ, ప్రపంచంలోనే భారతదేశానికి ఇంత మంచి పేరు ఉంది అంటే ఇటువంటి మన వివేకానంద వారి అటువంటి వాళ్ళ నుంచే మన దేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం మీకు అందరికీ కూడా తెలిసిందే. వాళ్ళ ఆశయాలను మన భావి తరాలకు కూడా అందజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జిల్లా కొడంగల్ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యం లోపల గుండెస్పేట్ మండల కేంద్రంలో ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల వివేకానంద జయంతి జరపడం అభినందనీయం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీంద్రనాథ్ సార్ గారికి, మరియు అధ్యక్షులు చంద్రశేఖర్ సార్ గారికి, మరియు ప్రధాన కార్యదర్శి గోపాల్ సార్, మరియు రవీందర్ గౌడ్ సార్, మరియు గ్రామ పెద్దలు, ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఇక స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్వామి వివేకానంద చెప్తాడు, అవేక్ అండ్ ఎరైజ్ అంటాడు, తర్వాత బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనము విపత్తి మీద ధైర్యం ఉండాలి, సంపత్తి మీద నిరాభిమానం ఉన్నట్లు ఇక్కడ స్వామి వివేకానంద ఎప్పుడైనా మనము ఆత్మోన్నతలో అయినప్పుడు స్వామి వివేకానందని స్ఫూర్తి తీసుకోవాలి. తర్వాత ఆయన యొక్క సూక్తులు చదివితే ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ గౌరవ డిప్యూటీ ఎంఎస్ సార్ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ పేషెంట్ వచ్చిందంటే అధైర్యపడకుండా స్వామి వివేకానందని ఫోటోని ఇక్కడ పెడితే వారి యొక్క సూక్తులు చదివితే కొంచెము పేషెంట్లో కూడా ధైర్యం వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ ప్రతి హాస్పిటల్లో కూడా పెట్టాలని, అలాగనే మేము తాండూరు రామకృష్ణ సేవసం తరఫున కూడా మంచి కార్యక్రమాల్లో భాగంగా ఈ తాండూరులో చేస్తూ ఈ యొక్క కొడంగల్లో కూడా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల లోపల ప్రతి విద్యార్థి కూడా మేము ఒక కమిటీలు చేసి రాబోయే రోజుల్లో వివేకానంద స్ఫూర్తిని, భావజాలాన్ని అందించడం కోసము కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు కూడా యువత, ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్లు యువత ఈరోజు యాక్చువల్ ముందు ఉండాలి. అందుకోసం స్వామి వివేకానంద అంటాడు, భారతదేశంలో అత్యధికంగా ప్రపంచంలోనే యువకులు కలిగినటువంటి దేశం అన్నారు. కాబట్టి యువకులు ఇప్పుడు సాధ్యమైనంత వరకు వివేకానందని స్ఫూర్తిగా ముందుకు వెలిగితే భవిష్యత్తు లోపల మనం ప్రపంచంలో ఒక ఐకాన్గా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో చిన్నదానికి ఆత్మనిర్భరతకు లోబడి వెళ్ళి తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల లోపల మనం అందరం కూడా వివేకానందని యొక్క స్ఫూర్తిని ఇంకా యొక్క జ్యోతిని వెలిగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు రామకృష్ణ సేవా సమితి అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తన వాగ్దాటితో, తనకున్నటువంటి భావజాలంతో ప్రపంచంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి విధానాన్ని చాటి చెప్పి చికాగోలో ఇచ్చినటువంటి ఉపన్యాసం భారతదేశం వైపు అన్ని ప్రపంచ దేశాలు చూసేటట్టుగా చేసినటువంటి మన ఆద్యుడు మన స్వామి వివేకానంద గారు నేటి సమాజంలో యువత చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే మన స్వామి వివేకానంద గారు. వారి యొక్క వేషధారణ కానీ, వారి యొక్క భావజాలం కానీ, వారి యొక్క భవిష్యత్ తరాలకు ఇచ్చేటటువంటి సూచనలు, మరి వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మార్గదర్శకాలు కానీ నేటి సమాజంలో యువత ఆదరించి వాటిని అన్వయించుకుంటూ పోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు చాలా ఉందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, స్వామి వివేకానంద గారు భారతదేశం వదిలిపెట్టి ఇతర దేశాలు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశం రాగానే మన యొక్క మట్టి పరిమళాలను తన ఒంటికి రాసుకొని భారతదేశంకు ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కృతులను మేళవింపజేసినటువంటి దేశాలు మన భారతదేశం తప్ప ఇతర దేశాల్లో అటువంటి సంస్కృతి లేదనే విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు ఆ యొక్క సంఘటన ద్వారా వ్యక్తపరిచినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. మరి 1832లో స్వామి వివేకానంద గారు జన్మించిన తర్వాత చాలా తక్కువ కాలం జీవించినటువంటి మేధావి, మన భారతదేశానికి ఒక దిక్సూచి అయినటువంటి స్వామి వివేకానంద గారు 1902లో కేవలం 39 సంవత్సరాలనే తన యొక్క జీవితాన్ని ముగించుకోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక దైవ సంభూతిగా మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి వ్యక్తి మరి ఈ రోజు వరకు మనకు ఆదర్శంగా నిలవడం మనందరి యొక్క
అదృష్టంగా భావించాలి. మరి స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఈరోజు యువతలో స్ఫూర్తి, వారి యొక్క ప్రేరణ, ఆ ఆకారాన్ని చూస్తేనే విద్యార్థులు ఒక మంత పులకరించేటటువంటి ఒక వేషధారణ, అతని యొక్క భావజాలము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వివేకానందుని యొక్క ఆశయాలను, ఆదర్శాలను భావి భారతం మొత్తం కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతులు కానీ, కులాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ మేళవించుకొని ఏకతాటిపై నడుస్తున్నటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని స్వామి వివేకానందుని యొక్క మార్గదర్శకాల ద్వారా నేటి ప్రభుత్వాలు మరి అనేకమైనటువంటి వివిధ దశల్లో మరి 1వ తరగతి నుండి ఉన్నత విద్య వరకు కూడా ఆయన యొక్క జీవిత సారాంశాలను కానీ, జీవిత విశేషాలను కానీ పాఠ్యపుస్తకాలలో ముద్రించి నేటి యొక్క విద్యార్థినికి స్ఫూర్తిదాయకంగా నిలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కొడంగల్ నియోజకవర్గ స్థాయిలో కొడంగల్ నియోజకవర్గమైనటువంటి మన నియోజకవర్గం యొక్క స్వామి వివేకానంద జయంతిని రామకృష్ణ సేవా సమితి వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషం. అది కూడా ఆసుపత్రులను నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి రోగులకు వారి యొక్క మనోధైర్యాన్ని పెంపొందించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనం ముఖ్యంగా స్వాగతం పలకాలి. ఇది వాడవాడాలు జరగాలి, ఇంటింట జరగాలి, ఇది ఒక పండుగ జరగాలి. అలాంటప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా మేల్కొని వారి యొక్క భవిష్యత్తును పునాది రూపంలో మార్చుకొని వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రామకృష్ణ సేవా సమితి కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు మరి అన్న శేఖరన్న గారికి, గౌరవాధ్యక్షులు మన డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మన రవీంద్ర యాదవ్ సార్ గారికి, వారి యొక్క కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వామి వివేకానంద యొక్క ఆశయాలను కొనసాగించాలి, వాటి అన్నిటికీ మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ కొనసాగిద్దాం వివేకానంద ఆశయాలను, కొనసాగిద్దాం వివేకానంద స్వామి ఆశయాలను. నేడు 164వ జయంతిని జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. స్వామి వివేకానంద గారు 164వ జయంతి సందర్భంగా ఈ ప్రాంతం చాలా చైతన్యవంతం అవుతున్నందుకు చాలా సంతోషిస్తూ, పెద్దలు చాలామంది మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తిని చాలా చెప్పారు. ఆయన అనతి కాలంలోనే ప్రపంచ వేదికలపైన భారతదేశ ఔన్నత్యాన్ని, సమృద్ధి సాంప్రదాయాలను కూడా చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన జీవిత చరిత్రను చూసుకుంటే పెద్దలు మాట్లాడుతూ ఆయన పాఠ్యపుస్తకాలను ముద్రించడం, ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం. ఒకసారి చికాగోలో మాట్లాడుతూ తాను ఒక సందర్భంలో ఏమన్నాడంటే, తాను ఆ ప్రపంచ దేశం ఈరోజు చెప్తున్నటువంటి అగ్రరాజ్యం ఉన్నట్టు అమెరికాలో తను మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వేషాధారణ చూసి, ఆయన మాట పలికను చూసి ఒక సందర్భం అసౌకర్యం గురి చేస్తూ ఆయన హేళన చేసే సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని మాట్లాడే సందర్భం చివరకు తన గురించి గొప్పగా మాట్లాడుతూ ఆయన కీర్తించడం జరిగింది. అంటే మనం ఒక గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచంలోని అగ్రరాజ్యం ఉన్నట్టు అమెరికా స్థాయి వరకు వెళ్ళి మన సనాతన సంప్రదాయాలను చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన చూసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశం కానీ ఈరోజు మనం చెప్తున్నటువంటి సాంప్రదాయాలకు దిక్చూది ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క రంగాలు పోరాడి ఈరోజు స్వామి వివేకానందను గుర్తు చేసుకున్నట్లయితే ఎంతోమందికి భారతదేశ కీర్తి నలుమూలలు చాటించి ఈరోజు యువతకు స్ఫూర్తినిచ్చారు. వారి స్ఫూర్తితోటే ఈరోజు ప్రభుత్వాలు కూడా యువజన దినోత్సవాలు అని చెప్పి, వారోత్సవాలు అని చెప్పి జరుగుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తులు వారి పరంపర, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా దానిలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.